హలో నమస్తే, వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. తొల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించిన ఆయన కోటీశ్వరుడు కన్నా సంపూర్ణ ఆరోగ్యవంతుడు మిన్నా అని అన్నారు. దోమల నివారణ చర్యలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నాయకులంతా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి పౌరుడు పరిసరాలను శుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా, అలాగే ఈ ప్లాస్టిక్ పొత్తాల నుంచి బయటపడే విధంగా ఏదైతే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మేము ఇచ్చిన బాస్కెట్లో వేసి మా శానిటరీ సిబ్బందికి సహకరించమని చెప్తున్నాము. ఆ కార్యక్రమం నిల్వ నీరు నుంచి డెంగ్యూ, మలేరియా జ్వరాలు రాకుండా దోమల వ్యాప్తిని అరికట్టే విధంగా, మీ ఆరోగ్యాలను రక్షించుకునే విధంగా, పరిసర ప్రాంతాలను కాపాడుకునే విధంగా ఏదైతే చేయాలని చెప్తున్నామో దాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టి అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వటం జరిగింది. మేము ఎంత చెప్పినప్పటికీ కూడా మీలో ఆ అవేర్నెస్ రావాలి, మహిళలు చైతన్యం రావాలి. మన ఇంటితో పాటు మన పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. 100 కోట్లు ఉన్నవాడి కన్నా ఆరోగ్యవంతుడు బలమైన వాడు, శక్తివంతమైన వాడు. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా మన ప్రయత్నం. ప్రభుత్వం దీనికోసం 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ అరికట్టడంలో కానీ, ఈ పరిసర ప్రాంతాలు అపవిత్రంగా అవ్వకుండా కూడా, మన రాజమండ్రిలో కూడా పుష్కర వాటర్ కలుషితం అవుతే ఆయన తీసుకున్న చర్యలు కానీ 100 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేయించింది కానీ మనం చూసాం. మరి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంత శ్రద్ధతో మన ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మరి మనం కూడా వారికి తోడ్పాటునివ్వాలి. మన కోసం వాళ్ళు చెప్తున్నప్పుడు మనం పాటించాలని చెప్పి ప్రజలను చైతన్యం పరిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మా అధికారులకి, మా స్థానిక నాయకత్వానికి. ధన్యవాదాలు. ఓకే. కుబేరాజమేశ్వరభనాయ మహారాజాయ నమః. దేవి సుఖవాసన్మగచ్చతు ఆత్మాహర్షమందరభూ ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ పర్వతధిమావితాజలిః ఇంద్రజివేహవగా అభితిష్టమా అపః క్షేత్రాన్ని తస్మై దేవా అగభ్రవన్న అజంచ సన్మానం సాల్వ చేసి మన రమే మన అబాదర ధమృదాన అలంకరించిన మన ప్రీతమ నాయకులుగా ఈరోజు కార్యక్రమంలో చేసిన జోనల్ కమిషనర్ శ్రీ హెచ్ శంకర్రావు గారికి, తర్వాత జోనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అప్పలనాయుడు గారికి, గ్రామ ప్రెసిడెంట్ ఆళ్ళ సత్య అప్పారావు గారికి, వేదిక సూపర్వైజర్ కేవీ రమణ గారికి, జిఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ దిలీప్ గారికి, జనసేన ఈ బోధరాజు గారు, సత్యబాబు గారు, టీడీపీ నాయకులు సత్యబాబు గారు,